ఎమ్మెల్సీ కవితపై జాజుల శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. బీసీల సమస్యల పరిష్కారం కోసం ఏ నాయకుడు ముందుకు వచ్చినా స్వాగతించాలన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా బీసీ సమస్యల పరిష్కారం కాలేదన్నారు. బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం, బీసీల డిమాండ్ల సాధన కోసం నేను కూడా బీసీల తరఫున అడుగులో అడుగేసి వారి హక్కుల సాధన కోసం పనిచేస్తానని చెప్పి మరి ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి జాగృతి అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ కవితక్క గారి మీద ఒక బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గారు కొన్ని అవాకులు చవాకులు వెళ్ళడం జరిగింది. ఈరోజు కవితక్కకు ఏమవసరం బీసీల పక్షాన పోరాటం చేయడం అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బీసీ ఏమన్నా కవితక్క బీసీనా అనే మాట వారి నోటి నుండి రావడం ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే బీసీల సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు బీసీలే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా బీసీల వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం బీసీలే పోరాటం చేయాలని చెప్పి వారు ఆలోచన చేయడం కూడా తప్పుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సామాజిక స్పృహ ఉండి బీసీలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎవరు చేసినా, అది కవితక్క చేసినా, ఇంకెవరు చేసినా, అది ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినా, అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు చేసినా, బీసీల పక్షాన మేము ఉంటామని చెప్పి వారు మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా స్వాగతించాలి. అది బీసీనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అనుకుంటే మనం ఈరోజు తెలంగాణ